హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా ఎంతో తొందరగా అయిపోయి టమాటా రసాన్ని ఎలా చేయాలో చూద్దామా? వచ్చేయండి మీరు కూడాను. ముందుగా స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టి అందులోకి తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వీటెక్కాక 5, 6 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక చిన్న సైజు ఆనియన్‌ని అలాగే 3 మీడియం సైజు ఉన్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, అర స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన దాంట్లోకి నేను 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో పోస్తున్నానండి. 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. మీకు క్వాంటిటీని బట్టి పోసుకోండి. అలా వాటర్ పోసాక నేను ఎంటీఆర్ రసం పౌడర్‌ని వాడుతున్నానండి. నేను ఇదే వాడతాను. ఈ రసం పౌడర్ కూడా వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి. అందులోకి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఓ 2 పొంగులు వచ్చేంత వరకు కూడా మరగనిస్తే అంతేనండి. ఎంతో సింపుల్‌గా టేస్టీగా చేసుకొని టమాటా రసం రెడీ. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి.